విలువలతో కూడిన విద్య విద్యార్థులకు చాలా ముఖ్యమని బోధన్ మాతృశ్రీ విద్యా సంస్థలు నిర్వహించిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగనాథ్, విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాస్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు గురువుల కృషి అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో భారతదేశ సంపద విద్యార్థులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ విద్యా సంస్థల అధినేత సిరిగిరి జయశ్రీ, దిగంబర్ దంపతులు, నిర్వాహకులు సుభాష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకు ఫేర్వెల్ ప్రోగ్రాము చాలా చక్కగా నిర్వహించారు. వారు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చాలా మంచిగా వాళ్ళ అభినయము, తర్వాత చాలా ఎంతో స్కిల్ఫుల్గా నాణ్యతగా వాళ్ళు చాలా డ్యాన్స్ చేశారు. సో అదేవిధంగా వారు జ్ఞానము, ఆనందం అంటే మనము 9th క్లాస్ నుంచి 10th క్లాస్, 10th నుంచి ఇంటర్, డిగ్రీ ఇట్లా ఎన్ని చదువుకుంటా పోయినా కూడా మనము జ్ఞానాన్ని ఆర్జించడం అనేది అది ఒక సముద్రంలో ఒక ఇసుకలో ఉంటుంది. ఏ రంగంలో చూసినా కూడా ముందు సెల్ ఫోన్ ఒకటి 1 GB ఉండే, ఇప్పుడు ఈరోజు 13 GB వచ్చింది. అంటే 13 జనరేషన్కి వచ్చింది. అంటే పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరి పిల్లలకి ఎంతో సంతోషమైన కల్చర్ యాక్టివిటీ చేపిస్తూ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మనకు వేదిక పైన ప్రదర్శిస్తూ ఇక్కడ తల్లిదండ్రులు సంతోషపడుతూ అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు కూడా ఏ కల్చర్ అయితే చేస్తున్నారో ఆ కల్చర్ చూసి అందరూ సంతోషిస్తూ ఆనందిస్తున్నాము. చాలా మాతృశ్రీ పాఠశాల ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఒక మంచి మార్గ దిశలో నడపడానికి ఉపాధ్యాయులు చేసే కృషికి ఎంతో నా విద్యా వ్యవస్థ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే నేటి బాలుడు రేపటి భావిపరులు కాబట్టి వారి యొక్క భవిష్యత్తుతో పాటు మన దేశ భవిష్యత్తు కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.